ఎట్లా చంపి దేవుడా అని అనుకున్నామా. అన్ననేవాడు చెల్లెని చంపుతాను నాయన అమ్మా. సొంతం అన్నా చెల్లిని చంపుతానమ్మా. అమ్మా అక్కడ చంపేటప్పుడు ఎక్కడ నాయన నేను చేయలేళ్ళు చంపిర్రు పోయిర్రు చెంచా దిక్కుపోయిరా బాడకావులు ఈ దూరం కోసిండ్రు ఈడ నెత్తి వేల కొట్టిండా పోనీ ఆలుముండ పోయిరా నా పిల్లలు చంపుతున్నారు అంటే ఊరికే వెళ్ళి పెట్టా ఎవరు వస్తలేరు నాయన ఎట్లా బతకాలి నేను అక్కడ ఎవరు లేరు నాయన చంపిన వాళ్ళే ఉన్నారు చంపిన వాళ్ళే ఉన్నారు. నా కూతురు మీరే పోయినాం నాయన. అమ్మా ఇంత పొద్దుగాలు ఎందుకు కొతున్నాం అంటే అమ్మా నేను లేబర్ జాబను లాయర్ జాబ్కు నేను అట్లా అయినాక నేను సేవలకు పోతామ్మా. నేను లాయర్ జాబ్ నాది నేను వెళ్ళిపోతా సేవలకు అన్నదమ్మా. ఇచ్చిన ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినాం. ఏమంటే పోలీసు బాగా కావాలి ఏం పట్టించుకుంటలేదు నాయన. నా పిల్లలు ఎంత ఎంత పిల్లలు మీ కొడుకుని ఏమన్నా అప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు ఏమన్నా కలిసి మాట్లాడేమన్నా బాడకావు రాలే. ఎవరన్నా ఆడపిల్లకు బింబిస్తారు అన్నాడు బాడకావు. మేము సంపాదించిన మా బాడకావు అట్టే బిడ్డ చంపిన వాళ్ళం మేము సంపాదించిన వాళ్ళం. బాడకావు ఇంత భూమి సంపాదించలేడు. నాడే 22 ఎకరాలు సంపాదించడం నాయన. 22 ఎకరాలు చంపితే ఆడపిల్లకు భూమి ఇస్తామని అంటున్నాను. ఆడమంటమయ్యా ఇచ్చిండు. ఇంకా ఎక్కువ కావాలన్నట ఇంకా ఎక్కువ కావాలి. ఆడపిల్లకి సార్ భూమి అంటున్నాను. ఆడమంటమయ్య ఆడపిల్లకి సార్ భూమి అంటే నీ ఆడమంటమయ్య మేము సంపాదించలేరా అన్న నేను. మేము సంపాదించడం బాగా కావు. నా పిల్లలు ఎట్లా చంపుతున్నాను ఎన్నేళ్ళకుండా చంపుతా అంటున్నాడు. ఆమె ఎన్నేళ్ళకుండా చంపుతామ్మా అన్నది అన్నాడు. ఎన్నేళ్ళకుండా చంపుతుందని అన్నాడు. ఏం చేతు నేను ఎన్నేళ్ళకుండా దాన్ని అంటున్నాడు. అమ్మా నన్ను ఎన్నేళ్ళకుండా చంపుతున్నాడు అన్నదమ్మా స్వప్న అన్నది. అంటే ఎన్ని రోజులుగా పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చిందమ్మా? 30 సంవత్సరాలు కూడా చేసుకున్నదా గురించి ఆలోచించిందా? అమ్మ ఎట్లా అంటే పెళ్లి ఇన్ని రోజులు 30 సంవత్సరాల దాకా కూడా పెళ్లి చేసుకోలేదు, మీకోసం చేసుకోలేదు అని చెప్పి కూడా మా కొరకే చేసుకున్నది మమ్మల్ని. నేను పెళ్లి చేసుకొని పోతా మిమ్మల్ని ఎవరు తప్పుతారు బిడ్డ అన్నదమ్మా. నిన్ను ఎవరు తప్పుతారు బిడ్డ అన్నదమ్మా. సంపిరి దగ్గర బాడకావులు అన్నీ బాడకావాలి లేడు అట్లా ఆయన ఉండమయ్యా. నా పిల్లలు నన్ను ఏం చంపింది నాయన. నన్ను ఎన్నేళ్ళకుండా చంపుతాడు. ఆ బాడకావు మంచిగా అమ్ములు ఎత్తుకొని బతుకుతున్నాడు. భూమి సంపాదించుకొని ముద్దగా బతుకుతున్నాడు కూర్చొని. ఏం చేయాలి మేము? అమ్ముకుంటున్నాడు తింటున్నాడు. నేనేం చేద్దాం? మీరు ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా మీ అబ్బాయితో? మాట్లాడే బాడకావు మాట్లాడలే మాతో. నువ్వు ఆడపిల్లకు భూమి ఇస్తారే దుడుక లంజా అని అన్నాను. నేను ఎవరికి చెప్పాలి? నీ అమ్మ పూకు నీ పూల భూమి కాడికి ఎందుకు వస్తావు లంజని అంటున్నాడు. నేనేం చేద్దు చెప్పు? మీరు సంపాదించిన మాట్లాడాలి ఎవరు పంచాయతీ ఎట్లా చంపినవంటే మాట్లాడాలిగా బాడకావులు. ఎవరు మాట్లాడాలి నాయన. ఏం చెప్పలేదు ఆయన. ఏం చేయలేరు. నమ్మకం ఉందా శిక్ష పడుతుందని నమ్మకం ఉందా? పోలీసులు ఇన్ని రోజులు కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోలేదు ఆయన. పట్టించుకోరు. ఎవరు మాట్లాడతలేరు. ఎవరు పట్టించుకుంటలేరు. నా పిల్లలు ఏం చేసి నేను ఓయమ్మా నేను ఎన్ని ఏళ్ళకున్నానని చెప్తానమ్మా అడుగుమ్మా నా పిల్ల. ఓయమ్మా నేను బియ్యం నేను నా బిడ్డ అమ్మా నేను పెళ్లి చేసుకుంటామ్మా. నా పీర చేసుకొని నేను పెళ్లి చేసుకుంటా. మిమ్మల్ని నడుపుకుంటా. మీకు బంగారు గాజులు చేపిస్తామ్మా అన్నదమ్మా నా పిల్ల. గట్లా అన్నది నా బిడ్డ. మంచిగా చేసుకున్నది. ఊర్లో కూడా దవాఖాన కట్టిద్దామని కోరిక ఉండేనంట. ఉండేది అంటే మీకు చెప్పిందా? చెప్పింది మాకు. నన్ను చంపుతాడమ్మా చంపుతాడు నన్ను ఉంచాడు అన్నది. నాడు చంపి నన్ను ఉంటాడు అమ్మాడు అన్నదమ్మా. ఆడు కూడా నా ఇంటనే వస్తాడు రా అన్నది. నువ్వు కూడా పోతావా?
ముంగల్నే అంటే నా బిడ్డ అన్నది. ఉమ్. అరే నువ్వు కూడా నా ఇంటి వస్తావురా అన్నది నా పిల్ల. ఉమ్. నన్ను చంపుతావు నేను నా ఇంటనే నువ్వు వస్తావు అన్నది. అయ్యా ఉమ్. అన్నది నాయన అన్నది అట్లా. నన్ను చంపితే నువ్వు నా ఇంటి వస్తావురా అని అనుకుంటావా అన్నదమ్మా. ఎన్నేళ్ల నుంచి నడుస్తుందమ్మా ఇది భూమి కావాలి అని చెప్పేసి? నేను 4-5 ఏళ్ళు అయిందమ్మా. 4-5 ఏళ్ళు 4 ఏళ్ల అయింది. నుంచి ఎబ్బడబడుతుంది భూమి మరి. భూమి వెంటనే పడ్డది. ఎప్పుడు ఇంటికి వచ్చేటోడు అప్పుడప్పుడు రాకపో బాడకావు రాకపోవు. మమ్మల్ని చూడపోవు మా ఇంటికి రాకపోవు. ఉమ్. నేను చంపుతా ఏం చేస్తావు నువ్వు అంటున్నాను. ఏడుంటాడమ్మా ఆయన కుటుంబంతో ఏడుంటాడు? నిన్ను మోన వాళ్ళు నష్టం అవుతాడు. ఎంతమంది ఆయన పిల్లలు ఎంతమంది? ముగ్గురు ఒక బిడ్డ 2 కొడుకులు. గిద్ది మిమ్మల్ని కూడా బెదిరించిండా? బెదిరించండు. మీ కోడలు మీ కోడలు రాకపోయేది ఇక్కడికి? మీ కోడలు కూడా ఇక్కడికి రాకపోయేదా? ఆ సంతి మమ్మల్ని వయసపోవు నాయన. మీరు మాది వాళ్ళకి పిల్లలు ఉన్నారు అన్నదా మా సంతి. ఉమ్. నా పిల్ల ఏమన్నది నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలు కానీ సంతి అంటే కొట్టింది 2 దెబ్బలు. ఉమ్. నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలు లజ్జ అంటే కొట్టింది. ఉమ్. అప్పటి సంది నా పిల్ల మీద పక్కడితో పట్టింది ఆ సంతి. ఉమ్. ఏం చేయాలి నా పిల్లలు